నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ ఒక ఆలి సంఘర్షణ. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను రెడీ అవ్వడానికి ముందే టిఫిన్ టేబుల్ పైన పెట్టాలి అని? పెళ్ళై 25 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు ఒకటే విషయాన్ని నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది? నీకేం, నేను ఆఫీస్కి వెళ్ళాక ఆరాంగా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చుంటావు. అవతల నాకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. నువ్వు లేట్ చేసే ఒక్కొక్క నిమిషం నాకు ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా? ఈరోజు కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావంటూ భార్య సుధపై అరుస్తున్నాడు కుమార్. కుమార్ అరుపులకు భార్య సుధ ఏమీ అనలేక మౌనంగానే ఉండిపోయింది. ఎందుకంటే ఇది తనకు అలవాటుగా మారిపోయింది. కుమార్ ప్రతి నెలలో 2-3 సార్లు ఇలాగే ప్రవర్తిస్తాడు. మొదట్లో తన భర్త ప్రవర్తనకు ఆమె ఎదురు చెప్పేది. కానీ ఎన్ని రోజులైనా కూడా కుమారులు మార్పు రాకపోవడంతో ఇక తనని మార్చే బదులు తనే సొంతంగా మారాలి అనుకొని సైలెంట్గా ఉంటుంది సుధ. పెళ్ళైన 3 సంవత్సరాల వరకు సుధ కుమార్ని మార్చి ప్రయత్నం చేసింది. కానీ కుమార్ మారకపోగా ప్రతిదానికి కోపం చేయడం, ఆ కోపంలో సుధని నానా మాటలు అనడం కుమార్కి అలవాటుగా మారిపోయింది. అలా అంటున్నప్పుడు సుధ ఏదైనా ఎదురు మాట్లాడితే అప్పుడు అంటాడు, నువ్వు నాకు ప్రతిదానికి ఎదురు మాట్లాడతావు, ఒక్క పని సరిగ్గా చేయడం రాదు, కానీ భర్తకు ఎదురు చెప్పడం మాత్రం వస్తుంది. నాతోనే వాదిస్తూ ఉంటావు, అసలు నేనంటే నీకు ఇష్టం లేనట్టుంది, అలాంటప్పుడు నాతో పాటు ఎందుకు ఉంటావు? నీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు. ఎన్ని మాటలు అన్నా సుధా పుట్టింటికి వెళ్ళకపోవడానికి కారణం తన కూతురు గురించిన ఆలోచనతో. అయినా ఆమె వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు? తన తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నారు. వారి జీవితమే వారికి భారంగా మారిపోయింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు తను వెళ్ళి వాళ్ళపైన భారంగా ఉండదలుచుకోలేదు. పైగా సమాజం సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తుంది. పైగా సుధా పెద్దగా చదువులు చదువుకోలేదు. తను సొంత కాళ్లపై నిలబడి ఉద్యోగం చేయడానికి. అయినా సుధాకి ఇప్పుడు తన గురించిన ఆలోచన లేదు. తన ఆలోచన అంతా తన కూతురి గురించి. తనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, తను చదవడం కూడా పూర్తి అయింది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. కూతురు శ్రావ్యకు 2-3 మంచి సంబంధాలు వచ్చాయి. కానీ వాటిని శ్రావ్య తిరస్కరించింది. ఇప్పుడు మరొక సంబంధం వచ్చింది. అప్పుడు కుమార్ కూతురి దగ్గరగా కూర్చొని కూతురుతో అన్నాడు, చూడు శ్రావ్య, ఈ సంబంధం చాలా మంచిది. ఈసారి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో. అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచివారులా, ఆస్తి ఉంది, మంచి జాబ్ ఉంది, నేను బాగా చూసుకుంటాడు, కాబట్టి నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకో అన్నాడు తండ్రి. మామూలుగా అయితే శ్రావ్య తన తండ్రితో ఎక్కువగా మాట్లాడదు. తండ్రి అంటే భయం కావచ్చు లేదా కోపం కావచ్చు. కానీ ఈసారి శ్రావ్య ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడింది. నాన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నది. ఎందుకు చేసుకో? నాన్న, నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చి నా కాళ్ళపై నేను నిలబడ్డాక, నా జీవితంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది. దానికేం, అలాగే జాబ్ చేయి, ఆ అబ్బాయి చాలా మంచివాడు, అతడు ఆదర్శభావాలున్న వ్యక్తి, నువ్వు పెళ్లి తర్వాత జాబ్ చేస్తాను అంటే అతను తప్పక ఒప్పుకుంటాడు. నేను అతనితో మాట్లాడతాను, నువ్వు పెళ్లి అయ్యాక కూడా జాబ్ చేయవచ్చును అన్నాడు. తండ్రి, లేదు నాన్న, నేను జాబ్ చేయడానికి అతను ఎవరో పర్మిషన్ నేను తీసుకోవాలి. ఇది నా జీవితం, నేను జాబ్ చేయాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను, అంతేకాని అతను నిర్ణయించడం ఏమిటి? శ్రావ్య, నువ్వు ఈ మధ్య నోరు ఎక్కువ చేస్తున్నావు. కాబోయే భర్త పర్మిషన్ తీసుకోకుండా మరి ఇంకెవరి పర్మిషన్ తీసుకుంటావు? నువ్వు జాబ్ చేయాలా వద్దా అనేది భర్తగా అతను నిర్ణయిస్తాడు అంటున్న తండ్రి వైపు ఓ చూపు చూసి శ్రావ్య అన్నది, నాన్న, మీరు అతన్ని అడుగుతారు, సరే పెళ్ళయ్యాక అతను కూడా మీలాగే ఉండడు అని గ్యారంటీ ఏంటి? కాస్త కర్రీలో కారం ఎక్కువైతే కోపం చేయడం, టిఫిన్ పెట్టడం లేట్ అయితే చివాట్లు పెట్టడం, మీరు పెట్టుకునే మీ గ్లాసెస్, మీ పెన్ను మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయినా అవి దొరకకపోతే అమ్మపై అరవడం,
ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుని మీకున్న ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని అంతా అమ్మపై చూపిస్తున్నట్టే రేపు నా భర్త కూడా అలాగే నాపై కోప్పడుతూ ఉంటే అప్పుడు అమ్మలాగే సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా తలదించుకొని వింటూ ఉండాలా? పైగా ప్రతి చిన్న విషయానికి ఒక మాట మాట్లాడితే చాలు, మీ పుట్టింటికి వెళ్ళిపో అని పదే పదే అంటున్నా అక్కడే పడి ఉండే జీవితం నేను ఎంచుకోవాలా అని తన మనసులోని మాటలన్నీ చెప్పింది శ్రావ్య. కుమార్కి కోపం కొండంత వచ్చింది. అంత కోపంలోనూ కూతురిని ఏమీ అనలేదు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అంతటితో శ్రావ్య ఆగకుండా కుమార్ అన్నది, నాన్న మీరు ప్రతి చిన్న విషయానికి అమ్మని కోప్పడుతూ ఉంటారు. మీ ఆఫీస్ టెన్షన్స్ అన్నీ కూడా అమ్మపై అరవడంతో తీర్చేసుకుంటారు. కానీ మీరు ఒక్కసారైనా ఆలోచించలేదు మీరు అనే మాటలకి అమ్మ ఎంత బాధపడుతుందో అని. కుమార్కి అప్పుడు అర్థమవుతుంది తాను ఇన్ని రోజులుగా తన భార్య పట్ల ఎలా బిహేవ్ చేశాను అని. ఆయన కూడా తను ఏమీ మాట్లాడలేదు. ఒక్క మాట తప్ప, సరే నేను చాలా చెడ్డవాడిని కదా, నీకు నచ్చినట్టుగానే చేసుకో అన్నాడు కూతురుతో బాధగా. అప్పుడు శ్రావ్య అన్నది, దానితో నాన్న నాకు కేవలం ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నాకు కాబోయే భర్త మీలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నవాడుగా ఉండాలా? మీ జవాబు అవును అయితే నేను తప్పకుండా ఈ వివాహాన్ని చేసుకుంటాను. ఒకవేళ కాదు అయితే అప్పుడు నన్ను నా సొంత కాళ్ళపై నిలబడేలా తయారివ్వనివ్వనండి. అప్పుడు కుమార్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఆ రోజు నుంచి కుమార్లో మార్పును గమనించింది సుధా. అప్పుడు సుధా అనుకుంది, నా కూతురు చూపించిన ధైర్యం ఒకప్పుడు నేను చూపించి ఉంటే ఇన్ని రోజులు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనుకుంది. శ్రావ్య మంచి ఉద్యోగం తెచ్చుకుంది. 1 సంవత్సరం తర్వాత తనకి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి జరిగిపోయింది. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కుమార్ అప్పుడు కూతురుతో అన్నాడు, శ్రావ్య నీ భర్త నీ తండ్రి లాంటివాడు అస్సలు కాదు, నీ జీవితం చాలా బాగుంటుంది అని. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.